ఇప్పుడు నేను నారాయణవనం వచ్చాను. నారాయణవనంలో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాను. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం నారాయణవనంలో ఉన్న అతి ప్రాచీనమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఈ ఆలయం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం. అలాగే వెంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగింది. ఈ ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. శ్రీకాళహస్తి నుంచి నారాయణవరానికి సుమారు 1 అవర్ పట్టింది. 60 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాళహస్తి నుంచి నారాయణవనానికి. తిరుపతి నుంచి అయితే 38 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ టెంపుల్ పుత్తూరు నుంచి 5 కిలోమీటర్లు. అలాగే ఇక్కడ కోన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కోన, అదలన్న కోన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ జలపాతాలు 365 రోజులు ప్రవహిస్తాయి. తిరుపతి చుట్టుపక్కల ఉన్న సందర్శించాల్సిన ప్రదేశాలు 9 ఉన్నాయి. తిరుమల గోవిందరాజస్వామి ఆలయము, కపిల తీర్థము, చంద్రగిరి, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురము, శ్రీకాళహస్తి, తలకోన జలపాతాలు, కాణిపాకము, అలాగే నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నీ చూడవచ్చు మనం. ఇప్పుడు మనం పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్నది అతి ప్రాచీనమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయము. చూడండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. లోపల చాలా బాగుంటుంది. అలాగే ఈ ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. ఇక ఆలయ చరిత్రకు వస్తే పూర్వము తుంగీర మండలం నారాయణవనాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఆకాశ మహారాజు పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయ సంకల్పించి యాగశాల నిర్మించడానికై భూమిని దున్నుతుండగా పద్మంలో పవళించి ఉన్న శిశువు గోచరించింది. ఆ శిశువుని పద్మావతి అని నామకరణం చేసి పెంచుకొనగా ఒక సమయము తిరుమలలో విడిది చేయనున్న శ్రీనివాసుడు ఒక అడవి ఏనుగును వేటాడుతూ నారాయణవనం వచ్చి ఇక్కడ ఉద్యానవనంలో పద్మావతిని చూసి ఇష్టపడి రాజు దంపతులతో మాట్లాడి వివాహం చేసుకున్నారు. ఈ టెంపుల్ 1967 సంవత్సరం నుంచి టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉంది. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి సన్నిధి, అలాగే ఇక్కడ సొరకాయ స్వామి కళ్యాణ మండపము, అలాగే ఇక్కడ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురము. చాలా బాగుంది కదా వీడియో.
నారాయణవనం టెంపుల్ పక్కనే ఉన్న సొరకాయ స్వామి టెంపుల్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. చాలా ఇంట్రెస్టింగ్ చూడండి. సొరకాయ స్వామి, టు శ్రీ సొరకాయ స్వామి జీవ సమాధి. థ్యాంక్ యూ.